అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హేఎస్ తెలుగు మోటో వ్లాగ్. ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? పెద్దూరు బీచ్. ఐడియా రావట్లేదా? అదేనండి మన అత్రపేట బీచ్. యాక్చువల్గా అందరూ దాన్ని అత్రపేట బీచ్ అని పిలుస్తారు, కానీ దాని ఒరిజినల్ నేమ్ పెద్దూరు బీచ్. మనం ఇక్కడ రావడానికి అయితే రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మనం ఓన్ వెహికల్ కూడా రావచ్చు. వచ్చే దారిలో అయితే మనకి ఫ్యాబులస్ సీనరీ అయితే కనిపిస్తుంది. ఎంట్రన్స్లో అయితే మనకి పోలీస్ వారు హెచ్చరిక బోర్డు కనిపించింది, అలతో ఆడుకోవద్దు, ప్రాణాలు పోగొట్టుకోవద్దు అని. యాక్చువల్గా అయితే చాలామంది వస్తుంటారండి. మెయిన్ వాళ్ళ పర్పస్ వచ్చి ఫోటోగ్రఫీ, ఫోటో షూటింగ్ అయితే లొకేషన్ అని చెప్పచ్చు. నేచర్ ఇక్కడ మనకి షార్ట్ ఫిలిం మూవీస్ చాలా వరకు షూట్ చేసుకుంటారండి. ఇక్కడ రీసెంట్లీ ఉప్పైన మూవీ కూడా ఇక్కడ చాలా వరకు షూటింగ్ అయితే చేసుకున్నారండి. సూపర్ వ్యూ కదండి. ఫోటో షూట్కి అయితే మంచి ప్లేస్ ఏదైతే మనకి ఇలాంటి లొకేషన్స్ చాలా వరకు మనకి కనిపించవండి. అటు తక్కువ బీచ్లో మాత్రమే ఇలాంటి వ్యూస్ ఉంటాయి మనకి. ఇక్కడ చాలా మంది వాటర్ దిగేస్తున్నారండి. ఐ డోంట్ రికమెండ్ యూ, ఎందుకంటే అక్కడ పోలీసు వాడు హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు, దిగొద్దని వాటర్లోకి. ఎందుకంటే ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది, అలా కూడా కొంచెం భారీగా వస్తాయండి. దయచేసి వాటర్లో దిగి స్నానం చేద్దాం అనుకోకండి, ఎందుకంటే రిస్క్ ప్లేస్ కాబట్టి కదా పోలీసు కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు ఈ బీచ్ లోడింగ్ అన్లోడింగ్ అయితే జరిగేది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెస్ట్ బీచెస్లో ఇది ఒకటి అండి. ఇక్కడ వ్యూ అయితే సూపర్. ఇక్కడ మనకి మీరు చూసేది నిజమే, అద్దెపేట బీచ్ అయితే విరిగిపోయింది, ఇంత ముందులా లేదు ఇక్కడ. దానికోసమే పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు, జాగ్రత్తగా ఉండమని. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనేది. ఎప్పుడైనా బోర్ కొడితే ఇక్కడికి వచ్చేస్తాను నేను. Like, subscribe, press bell icon. May all notifications